ఆస్ట్రేలియన్ ఎన్క్యాప్ వాళ్ళు లాస్ట్ వీక్ సుజుకి స్విఫ్ట్ని క్రాష్ టెస్ట్ చేశారు. ఆ రిజల్ట్స్ అయితే నాకైతే హ్యాపీగా లేదు. దీనికి 3 స్టార్స్ ఇచ్చారు. ఎలా వచ్చిందో నాకైతే సర్ప్రైజింగ్గా ఉంది. దాంట్లో ఉన్న ఎక్విప్మెంట్ పైన బేస్ చేసుకొని పాయింట్స్ ఎలా ఇస్తారు, యూనో అడాస్ ఉందా, ఈఎస్సీ ఉందా, అది ఉందా, ఇది ఉందా అనేసి, దట్ ఈజ్ ఓకే. కానీ మెయిన్ క్రాష్ వర్తినెస్ ఉండాలి కదా. క్రాష్ అయినప్పుడు, ఎవరైనా వచ్చి గుద్దినప్పుడు, ఎక్కడన్నా పడ్డప్పుడు, దేంట్లో అయినా పడ్డప్పుడు, ఏదైనా కారు పైన పడ్డప్పుడు, ఇన్ని ఉన్నాయి కదా, అవన్నీ వదిలేసి వేరే వాటిపైన ఎలా ఫోకస్ చేస్తారు? బేస్డ్ ఆన్ దట్ పాయింట్స్ ఎలా పెంచుతారు? ముందు ప్రీవియస్ స్విఫ్ట్కి అయితే 1 స్టార్ ఇచ్చారు, దీనికి 3 ఇచ్చారు. సర్ప్రైజింగ్. ఈ చెస్ట్లో యూనో ఈ క్రాష్ వర్తినెస్లో ఏమీ తేడా లేదు, అంతే ఉంది. హౌ? వై ఎన్క్యాప్స్? వై ఆర్ యూ డూయింగ్ లైక్ దిస్? సుజుకీలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, క్రాష్ టెస్ట్ చేసినప్పుడు చెస్ట్ భాగం సేఫ్ ఉండదు అనమాట. మోస్ట్ ఆఫ్ ద కార్స్లో ఇక్కడే వీక్ ఉంటుంది. యూనో ఇది కూడా అంతే వచ్చింది. ఇదేమన్నా ఇంప్రూవ్ చేసి ఉంటారు, యూనో క్రాష్ టెస్ట్కి బాగుంటుంది అనుకున్నాను, కానీ దే ప్రూవ్డ్ మీ రాంగ్. స్విఫ్ట్ అనేది చాలామందికి ఇష్టమైన కారు, బాగా సేల్ అయ్యే కారు. ఎందుకు దీంట్లో కూడా నెగ్లెక్ట్ చేశారు నాకు అర్థం కాలేదు. సో రీసెంట్గా లాంచ్ చేసిన కారే కదా ఇది, సేఫ్టీలో ఎందుకు వాళ్ళు ఇంప్రూవ్ చేయలేదు మరి? దిస్ ఇస్ సర్ప్రైజింగ్. వాళ్ళకున్న నేమ్ ఉంది కదా, ఒక గౌరవం, ప్రజల గౌరవంతో ఇచ్చిన పేరు టిన్ క్యాన్ అని, అది నిలబెట్టింది ఇది మళ్ళా. సో పీపుల్ ఇప్పుడు జనాలంతా తెలుసుకున్నారు సేఫ్టీ కావాలని, సేఫ్టీ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నారు. ఇలాంటప్పుడు కూడా ఇలా చేయడం ఇట్ ఈస్ నాట్ గుడ్. ఇది కూడా అంతే, ఫ్రంటల్ ఆఫ్ సైడ్ క్రాష్ చేసినప్పుడు ఇక్కడ వీక్ వచ్చిందనమాట. కాల్ సేఫ్టీ లేదు డ్రైవర్కి, కో ప్యాసింజర్ కూడా చెస్ట్ అనేది ప్రొటెక్షన్ సరిగా లేదు. ఫ్రంటల్ ఇంపాక్ట్లో మార్జినల్ వచ్చింది, చెస్ట్ ప్రొటెక్షన్. మార్జినల్ ఈజ్ నాట్ గుడ్ అట్ ఆల్. గ్రీన్ రావాలి, లేదా అట్లీస్ట్ ఎల్లో రావాలి. ఇది గ్రీను కాదు, ఎల్లో కాదు, ఆరెంజ్ కాదు, బ్రౌన్ వచ్చిందనమాట, వీక్ అనమాట అది. ఇప్పుడు చాలామంది స్విఫ్ట్లోనో సుజుకి కార్లో క్రాష్ అయితే దెర్ ఈజ్ నో ఛాన్స్ అనమాట, ఎందుకంటే అంత వీక్గా ఉండేటి వాళ్ళవి. సో ఇంప్రూవ్ చేయాలి కదా. సో వై సుజుకి? సో ఇమేజెస్ అటాచ్ చేస్తాను చూడండి. సైడ్ ఇంపాక్ట్ అయితే ఓకే, ఎల్లో కలర్లో వచ్చింది. పోల్ ఇంపాక్ట్ గుడ్, గ్రీన్ వచ్చింది మొత్తం, నైస్. సో అలాగే సేఫ్టీ పెంచచ్చు కదా. సేఫ్టీ పెంచితే మీ కస్టమర్లకే మంచిది కదా, మీ కస్టమర్లు సేఫ్గా ఉంటారు. ఎప్పుడన్నా యాక్సిడెంట్ అయినప్పుడో, పడ్డప్పుడో, ఫ్లిప్ ఓవర్ అయినప్పుడో మీకే మంచిది కదా, కంపెనీగా మీకే మంచిది కదా. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా యూనో ప్యాసింజర్స్కి ఏం కాకపోతే, డ్రైవర్కి ఏం కాకపోతే వాళ్ళ ఫ్యామిలీకి మంచి జరుగుతుంది కదా, దేశ ఆర్థిక వ్యవస్థకు మంచిది కదా. ఎందుకు ఇది ఆలోచించరు అసలు? సేఫ్టీ అనేది ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారా? వై? కారు కొని మీకు డబ్బు ఇచ్చి ఒక వెహికల్ తీసుకున్నప్పుడు ఎంత నమ్మకం, అది బాధ్యత ఉండాలి కదా. వై సుజుకి? ఇప్పుడు కూడా ఈ 2025లో కూడా ఇంకా ఎందుకు ఇలాగా? సో కాస్త రెస్పాన్సిబుల్గా ఉంటే మంచిది. క్రాష్ అయినప్పుడు ప్రాణాలు కాపాడాలి కదా. ఈ స్ట్రక్చరే వీక్గా పెట్టేస్తే ఇంకేంటండి, ఏం మీనింగ్ అది? కారు కొనేదే సేఫ్టీ ఉంటుందని, ఇంకా సేఫ్టీనే ఇవ్వకపోతే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కార్? హోప్లెస్.